ఫ్రెండ్స్ ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్రిషన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెజెంట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని యాప్ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బిట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్స్ ఉంటుంది. వాటిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకుని ఈ బర్త్డే వీడియో అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు బిట్ మార్క్ ప్రెజెంట్ లింక్ ఓపెన్ చేస్తే బిట్ మార్క్లో స్టార్టింగ్లో ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఫాంట్స్ని అయితే ముందుగానే యాడ్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకొని మాన్యువల్ క్లిక్ చేస్తే ఫాంట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో పైన ఒక 4 ఫొటోస్ క్లిక్ సౌండ్ వస్తే వచ్చేస్తవి ఫాస్ట్గా. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో, ఈ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. గర్ల్స్ మీరు బర్త్డే వీడియోని ఈ టైప్ ఎడిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ఫోటోని అలాగే 4 ఫొటోస్ రీప్లేస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక సెకండ్. అలాగే ఇక్కడ 325 మిల్లీసెకండ్స్ నుంచి అయితే ఒక 10 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ మీ దగ్గర ఒక 10 to 12 ఫొటోస్ ఉంటే మంచిగా అయితే వచ్చేస్తుంది బర్త్డే వీడియో. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక ఫోటోని రీప్లేస్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో ఉంది కదా, ఈ అమ్మాయి ఫోటోని అయితే మనం ఇప్పుడు మీ ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో ఫొటోస్. సో ఇలాంటిది ఏదైనా ఒక ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇలా జూమ్ ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ ఉంది కదా, దీన్ని ఫిల్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత మీరు కొంచెం ఫ్రేమ్కి సెట్ అయ్యేలా ఇలా అయితే ఇక్కడ కీ ఫ్రేమ్స్ వచ్చేస్తుంది. జస్ట్ ఫింగర్స్ యూజ్ చేయండి. మీరు ఓన్గా అయితే కీ ఫ్రేమ్స్ యూజ్ చేయండి. సో మీ హ్యాండ్తో అయితే జస్ట్ ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా సెట్ చేసుకోండి ఫ్రేమ్కి. ఓకే, ఇలా సెట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటుంది. మొత్తం ఇక్కడ 4 ఫొటోస్ అలాగే గ్రూప్ 1. సో ఫస్ట్ గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే జస్ట్ మీరు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. గర్ల్స్ మీరు బర్త్డే వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే మీ ఫోటో ఎలాంటిదంటే ఈ రేషియో ఫొటోస్ 4:3 రేషియో ఆ టైప్లో రేషియో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంటుంది. దీన్ని ఈ లేయర్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ ఫోటోది డిలీట్ చేసుకోండి, ఉంటుంది ఆల్రెడీ. దాన్ని డిలీట్ చేసుకొని జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా పోస్ట్ లెక్కన కనబడుతుంది కదా, దీన్ని ఇక్కడ సెంటర్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ని. డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో ఫస్ట్ ఫోటోది ఇలా కంప్రెస్ అవుతుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే మీరు స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. ఒక నిమిషం, ఇక్కడ ప్రాబ్లం అయింది. నేను ఫస్ట్ నుంచి చూపిస్తా, ఒక నిమిషం. సో గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఫోటో క్లిక్ చేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేద్దాం ఇప్పుడు, ఈ ఫోటో. సో దీన్ని ఓకే కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్. ఈ లేయర్ కింద అయితే పెట్టేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీంట్లో సెట్ అయినా పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమి డిస్టర్బెన్స్ సైడ్ కనపడకూడదు. ఇలా అయితే పెట్టేసుకోండి. సో కింద ఉన్న ఫోటో డిలీట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని మొత్తం ఆ ఫ్రేమ్ లోపల వచ్చేలా సెట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఆ ఫోటోది ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ అయితే ఇలా కంప్రెస్ అయిపోతుంది. యాడ్ చేసిన తర్వాత దీన్ని 324 వరకు స్పీడ్ సింబల్ చేసి ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేస్తే అయిపోతుంది. సో ఇలాగ మీరు మిగతా 3 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ 1 by 1 ఇక్కడ బీట్ మార్క్ టు బీట్ మార్క్ 10 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా యాడ్ చేస్తున్నా. సో ఇలా 9:16 రేషియో ఫొటోస్ని యాడ్ చేసుకోండి. మంచిగా అయితే వచ్చేస్తుంది, ఒక లుక్లో వచ్చేస్తుంది వీడియో. సో ఇలా నేనైతే యాడ్ చేస్తున్నా ఒక 10 ఫొటోస్ని. ఒక 10 ఫొటోస్ ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ గర్ల్స్ మీరు యాడ్ చేసుకోండి. ఫిల్ చేసుకోండి.
సో ఇలా మీరు 10 ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి వచ్చి. సో షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో జస్ట్ టూ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మనం ఫొటోస్ మొత్తం ఆ 10 ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఫోటోది మనం ఏం చేస్తామంటే ఇక్కడ కీఫ్రేమ్స్ ఉంటుంది మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. దీన్ని జస్ట్ ఈ ఫోటో క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో ఇక్కడ స్టార్టింగ్ 2 ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. స్టార్టింగ్ 2 ఫొటోస్కి సో 3 ఫొటోస్కి 1 2 3. సో మిగతా చిన్న ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ 3 ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో మొత్తం టోటలీ మనం 6 లాంగ్ ఫొటోస్కి అయితే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో ఎలా ఎఫెక్ట్ పేస్ట్ చేయాలంటే ఈ ఫొటోస్ క్లిక్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేస్తే కింద లాస్ట్లో పేస్ట్ వెళ్ళిపోయిన అరే మార్క్ ఉంటుంది. ఈ సింబల్ ఎనేబుల్ చేసుకుని పేస్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. ఇలా జూమ్ అవుట్ ఎక్కువ అయితే సో దీన్ని ఫిల్ చేసుకోండి. ఇలా జస్ట్ ఫిల్ చేసుకోండి. సో ఫిల్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సెకండ్ ఫోటో కూడా జస్ట్ పేస్ట్ టైల్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. జూమ్ ఎక్కువ అయితే దీన్ని ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతుంది. ఇలా జూమ్ తక్కువ వచ్చేస్తుంది. సో సేమ్ పేస్ట్ టైల్ ఫిల్ కంపోజిషన్ ఏరియా జూమ్ ఎక్కువ అయితే. సో 2 ఫొటోస్ క్యాప్చర్ చేయండి. సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత 3 లాంగ్ ఫొటోస్ ఈ ఫొటోస్కి పేస్ట్ చేసి మీరు ఫోటోని సెట్ చేసుకోండి. ఫ్రేమ్కి సెట్ అయ్యేలా. జూమ్ ఎక్కువ అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతుంది ఫ్రేమ్కి. సో సేమ్ ప్రాసెస్. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో మిగతా 2 ఫొటోస్కి ఇక్కడ ఈ 2 ఫొటోస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో సెకండ్ ఫోటోది డైరెక్ట్గా మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది ఎఫెక్ట్స్ మొత్తం. బిట్ మార్క్లో జస్ట్ మిగతా 4 ఫొటోస్కి చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది చాలా ఈజీగా ఇలా. సో నెక్స్ట్ లాస్ట్ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. మొత్తం అయిపోతుంది. ఇలా ఫినిష్ చేసుకొని లాస్ట్లో సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో సీసీ ఎఫెక్ట్ 2 లేయర్స్ దాన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్లో స్టార్టింగ్ నుంటే పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే 2 లేయర్స్ పేస్ట్ చేసుకోండి. ఇలా అయితే పేస్ట్ చేసుకుంటే ఇక్కడ సీసీ అప్లై కాదు యాక్చువల్లీ. దీన్ని డిలీట్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన ఈ ఒరిజినల్ వీడియో ఉంది కదా దీనికి ఇంకా మనం సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆ సీసీ ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సీసీ ఎఫెక్ట్ 2 లేయర్స్ ఉంటుంది. ఆ 2 లేయర్స్ని పేస్ట్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి ఈ లేయర్స్ది. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే మీరు సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మొత్తం వచ్చేస్తుంది.